నమస్కారం అండి. నేను శాస్త్రి ములగాల వేదాస్ వరల్డ్ సెక్రటరీని. డాక్టర్ వెంకటా చాగంటి గారు, నేను నిన్న ఒక వీడియో చూశాను. బ్రహ్మశ్రీ శ్రీ బండికట్ల నాగాచారి గారు అని ఆయన వేదంలో నుంచే భగవద్గీత వచ్చింది అని చెప్తున్నారు. సో దాని గురించి మీరు కొంచెం విశ్లేషణ ఇస్తే బాగుంటుంది. నమస్కారం అండి. భవ్యం చ సర్వం యశ్చాధితిష్టతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఎవడు భూత భవిష్యత్ వర్తమాన కాలమును అతిక్రమించి ఉన్నాడో, కేవల సుఖము ఎవని స్వరూపమో అట్టి పరమాత్మునికి నమస్కారం. నమస్తే. నా పేరు బండికట్ల నాగాచార్యులు. నేను దిల్సుఖ్ నగర్ ఆర్య సమాజ అధ్యక్షుడిని, వేదధర్మ ప్రచారకుడిని, నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉంటాను. హైదరాబాద్ నిజాంపేట కూకట్పల్లి ఏరియాలో ఉంటాము. ఈరోజు చర్చించబోయేటువంటి విషయం భగవద్గీతకు మూలము వేదము. అది నిరూపించడానికి ప్రయత్నం చేస్తాను. భగవద్గీత గురించి చాలామందికి తెలుసు. ఆ పేరు తెలియని వాళ్ళు హిందువులు ఎవరు లేరు అనడం కూడా అతిశయోక్తం కాదు. ఏ పిల్లవాడిని అడిగినా స్కూల్లో కాలేజీల్లో చదివేటువంటి వాళ్ళు మన మత గ్రంథం ఏది, మన ప్రమాణ గ్రంథం ఏది అని అడిగితే భగవద్గీత అని టక్కని చెప్పేస్తారు. అయితే ఈ భగవద్గీత విశేషత ఏంటి? ఈ భగవద్గీత ప్రపంచంలో అత్యంత ఆదరణలో ఉండేటువంటి అనేక గ్రంథాల్లో ఇదొకటి. ఈ గ్రంథము ఎన్నో లక్షల కోట్ల ప్రతులు కూడా అమ్ముడుపోయి ఉంటాయి అంటల్లో అతిశయోక్తి ఉండదు. అయితే ఇందులో ఏముంది, ఏమిటి అంటే భగవంతుడి విషయం ఉన్నది, ఉపాసన విషయం ఉన్నది, ప్రపంచంలో ఉండేటువంటి నిత్య తత్వాల విషయాలు ఉన్నాయి. ఇలా ఎన్నో విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటివి, భౌతికమైనటువంటి విషయాలు కూడా ఈ భగవద్గీతలో ఉన్నాయి. అయితే దీంట్లో ఉండేటువంటి విషయాలు అన్నీ కూడా వేదంలో నుంచి వచ్చినయే. వేదం చదువుకున్నటువంటి మహనీయులు ఆ వేదాల్లో ఉండేటువంటి విషయాల్ని భగవద్గీతలు రూపంలో వ్రాశారు. శ్రీకృష్ణుడు సాందీపని ఆశ్రమంలో వేదాలు చదువుకొని వేద విజ్ఞానం కలిగినటువంటి వేదాంగ తత్వజ్ఞుడు. ఆయన చదువుకున్నటువంటి వేదాల్లో ఉండేటువంటి విషయాలనే భగవద్గీత రూపంలో కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడికి వినిపిస్తాడు. అదే భగవద్గీత. ఇది భారతంలో ఆ విధంగా ఒక భాగం అవుతుంది. నమస్కారం అండి. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ లింక్. నమస్కారం శాస్త్రి గారు, మీరు బ్రహ్మాండమైన సమాచారం తీసుకొచ్చారు. శ్రీ బండికట్ల నాగాచారి గారు చాలా బాగా వివరించారు. దాదాపు 20 నిమిషాల వీడియోని మీరు నాకు పంపించారు, చూశాను నేను. సో దానిలో మనం దాన్ని ఒక 4 భాగాలుగా తీసి మనం విశ్లేషిద్దాము. సో మొదటి భాగం ఏంటంటే, ఆయన అసలు భగవద్గీత వేదం నుంచి వచ్చిందా లేదా అన్నదానికి చెప్పారు. ఆయన భగవద్గీత యొక్క ఆధారం శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుల వారు సాందీపన ఆశ్రమంలో వేదాంగాలు నేర్చుకొని ఆయన ఆ జ్ఞానాన్ని అర్జునుడికి పంచారు. ఎప్పుడు మహాభారత యుద్ధంలో. అయితే అంతకుముందు కూడా చాలామందికి పంచిచ్చారు ఆయన. సో ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఆయన ప్రత్యక్షంగా ఆయన జీవితంలో ఆయన అనుభవిస్తూ మిగతా వాళ్ళకి చెప్పారు. సో ఆ జ్ఞానం యొక్క విశిష్టత ఏంటంటే వేదం. సో భగవద్గీత వేదం భగవద్గీతకు మూలమా అంటే అవుననే మనం చెప్పాల్సి వస్తుంది. దాన్ని ఇప్పుడు నిరూపిద్దాం కూడా. అలానే మీరు ఇంకోటి విశేషం ఏంటంటే, భగవద్గీత చాలా ప్రఖ్యాతి పొందింది ప్రపంచం అంతా. వేదం చాలామంది తెలియకపోవచ్చు, కానీ భగవద్గీత తెలుసు. మరి ఇంత ప్రఖ్యాతి పొందింది, భగవద్గీత చాలా గొప్పది కదా వేదం కంటే అంటే అలా కాదులేండి. ఎలా అంటే, ఇప్పుడు మనకి
సామాన్యులకు అందరికీ అర్థమయ్యేది భగవద్గీత. వేదము పండితులకు మాత్రమే అర్థమవుతుంది. అది అర్థమైన వాళ్ళే పండితులు అవుతారు కూడా. కాబట్టి సామాన్యులు ఎక్కువ శాతంలో ఉంటారు. 100కి 90 మంది సామాన్యులు ఉంటారు, 10 మంది మాత్రమే పండితులు ఉండగలుగుతారు. సో ప్రఖ్యాతి పొందింది అనటం అంటే పండితుల మధ్యలో ప్రఖ్యాతి పొందింది ఏది అని అడగాలన్నమాట. అది వేదం అన్నమాట. సరే, భగవద్గీత సామాన్యుడికి అర్థమైంది కదా, మరి సరిపోతుంది కదా అంటే అవును కాదు. అంటే అవునని ఎందుకు అంటున్నాం అంటే మరి సామాన్యులు కదా, సామాన్యులకి భగవద్గీత సరిపోతుంది. కానీ పండితుడైన వాడికి భగవద్గీత సరిపోదు. ఎందుకంటే ఆ జ్ఞానం అంతకంటే ఎక్కువ కావాలనిపిస్తుంది అనమాట. అది వేదం మాత్రమే అందించగలుగుతుంది. అదే నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా గమనిస్తే ఇప్పుడు ఎలా అయితే భగవద్గీతలో కొన్ని శ్లోకాలు తీసుకొని శ్రీ బండికట్ల నాగాచార్య గారు చెప్పారు, ఆ విషయాల్ని మనము పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా చెప్పుకుంటూ పోదాం. ప్రస్తుతం భగవద్గీత అన్నది వేదం యొక్క ఆధారంగా వచ్చిందా అంటే అది సత్యము. అది సత్యమని మీకు 4 పార్ట్ల తర్వాతను 3 పార్ట్లు ఎన్ని పార్ట్లు చేయగలుగుతానో చూసి చేస్తాను. సో ప్రస్తుతం అయితే ఇంట్రడక్షన్లో మనకి భగవద్గీత అన్నది వేదాన్ని ఆధారంగా చేసుకొని చెప్పబడింది. మీకు ఆల్మోస్ట్ ప్రతి అధ్యాయంలోనూ మనకి వేదం గురించి కొంత మాటలు వస్తాయి ఆ భగవద్గీతలో. అంతేకాకుండా ఏ శ్లోకాలు అయితే చెప్పారో ఆ శ్లోకాల్లో వేదం ఆధారంగా చేసుకొని చెప్పబడింది. వేదంలోనే ఇంకా ఆ మంత్రాలు ఏ మంత్రాలు అయితే ఉన్నాయో ఆ మంత్రాలని తీసుకొని శ్రీ బండికట్ల నాగాచార్య గారు చెప్పారు. ఆ విషయాన్ని మనము చక్కగా గమనిద్దాం. ఇంకో విషయం ఏంటంటే భగవద్గీతలో దాదాపు 700 శ్లోకాలు ఉన్నాయని అందరికీ తెలుసు. మరి వేదంలోనేమో వేల కొద్ది మంత్రాలు ఉన్నాయి. సో ఇప్పుడు భగవద్గీత అన్నది ఒక అంశం మాత్రమే. ఇప్పుడు భగవద్గీత అన్నది చాలా విశిష్టమైంది. ఎందుకంటే చాలా ముఖ్య అంశాలని శ్రీకృష్ణుల వారు అర్జునుడికి బోధించారు. అయితే ఇందులో ఈ భగవద్గీతలో కొన్ని కల్పితాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మధ్యయుగంలో చాలామంది యాడ్ చేసినవి. అవన్నీ మనము పక్కన పెట్టేసేస్తే అసలు శిశులైన భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పింది ఏవైతే ఉన్నాయో అవి మనము మాట్లాడుకుందాము. వాటిలో శ్రీ బండికట్ల నాగాచార్య గారు చెప్పిన వాటిని మనం ఎట్లన్నా మాట్లాడతాము, దాంతోపాటు ఇంకా కొన్ని మాట్లాడదాము. అయితే భగవద్గీతకి చాలామంది ఏంటంటారంటే భగవద్గీతకి ఇప్పుడున్న క్వాంటమ్ మెకానిక్స్కి, భగవద్గీతకి ఇప్పుడున్న స్ట్రింగ్ థియరీకి, ఇలాంటి వాటికి ఫిజిక్స్లో ఉన్న అత్యున్నతమైన థియరీస్ అన్నిటినీ భగవద్గీత ముందరే చెప్పింది అన్నట్టుగా చాలామంది సైంటిస్టులు కూడా దాన్ని ఒప్పుకున్నారు. సో ఇది ఇంత ఉత్కృష్టమైంది. అయినా సరే సామాన్య మానవుడికి ఎట్లా అర్థమైంది విషయము అంటే సామాన్య మానవుడికి చెప్పే విధంగా శ్రీకృష్ణుల వారు చెప్పారు. అదే ఆయన గొప్పతనం. అందుకని ఆయన యోగీశ్వరుడు, ఆయన ఋషి. కాబట్టి శ్రీకృష్ణుల వారు చెప్పిన దాన్ని మానవులకి, సామాన్య మానవులకి అతి సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పారు ఆయన. ఇప్పుడు దానిలోని ముఖ్యాంశాలని శ్రీ బండికట్ల నాగాచార్య గారు చెప్పిన వాటిని కాకుండా మనం కొన్ని విశ్లేషిద్దాం. ప్రస్తుతం ఏంటంటే భగవద్గీత యొక్క విశిష్టత గురించి మాట్లాడుతూ మనం ఈ విషయానికి వచ్చాం. మొదట ఇదివరకు కొన్ని వీడియోలు తీసాం మేము భగవద్గీత మీద. దానిలో స్పష్టంగా చెప్పామన్నమాట. ఏమని చెప్పామంటే కొన్ని విషయాలు అందులో సాధ్యం కావవి, అవి అయ్యేవి కావవి. అలాంటివన్నీ శ్రీకృష్ణుడు వారు ఎలా చెప్తారు చెప్పరు కదా. వేదపరంగా అవి వేద విరుద్ధంగా ఉంటాయి. సో వేద విరుద్ధంగా శ్రీకృష్ణుడు వారు చెప్పరు. కాబట్టి అవి కల్పితాలన్నమాట. ఆ కల్పితాలని పక్కన పడేసేసి మనము కేవలము వేదానికి అనుకూలంగా ఉన్నవి మాత్రమే మనం మాట్లాడతాం. వేదానికి అనుకూలంగా లేకపోతే మాట్లాడకూడదా అంటే మాట్లాడకూడదండి. ఎందుకంటే వేదానికి అనుకూలంగా లేనివి తప్పులు అన్నమాట. ఆ తప్పులంటే అవి అబద్ధాలు. సత్యాలను మాత్రమే నమ్మాలి. ఈ సత్యాలు నమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా విశ్లేషణ చేయాలి. అది చేయగలిగే వాళ్ళు పండితులు మాత్రమే. అందుకనే బ్రహ్మశ్రీ బండికట్ల నాగాచార్య గారు చెప్పడం, ఆయన ద్వారా మనకు తెలవడం అన్నది మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన మాట్లాడిన విశేషాలు అవన్నీ కూడా ఒక్కొక్క మంత్రము ఆయన తీసుకొని శ్లోకం తీసుకొని దాని వెనక భాగంలో ఉన్న మంత్రం ఏమై ఉంటుంది అని ఆయన విశ్లేషణ చేశారు చక్కగా. ఆ విషయం మనం పార్ట్ 2, పార్ట్ 3లో ఎన్ని పార్ట్స్ అయితే అన్ని పార్ట్స్ వీలుగా చేసుకొని చెప్పుకుందాము. నమస్కారం. ఓం.